Hi, welcome to MV Stock. This is Madhu. మోడర్న్ టైమ్స్లో మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆగమాగమవుతున్నాయి. డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ తడిసి మోపడే వారు అల్లాడిపోతున్నారు. వస్తున్న ఇన్కమ్కి మంత్లీ బడ్జెట్కి అస్సలు పొంతనుండడం లేదు. సోషల్ ప్రెషర్ కారణంగా కొన్ని ఆడంబరాలు అనివార్యమవుతున్నాయి. ఫుడ్, గ్రాసరీ సహా పర్సనల్ కేర్ వరకు రకరకాల యాప్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. కన్జ్యూమర్స్ని ఆకర్షించడానికి గ్లోబల్ మార్కెట్ రూపొందించిన పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అవి. తప్పించుకోలేరు ఎవరు. పైగా వాటిని యూజ్ చేయడం ఫ్యాషన్గా మారింది. ఎంత కొనుగోలు శక్తి ప్రదర్శిస్తే అంత స్టేటస్ అన్నమాట. పెద్ద మాల్స్కి వెళ్ళడం, బ్రాండెడ్ అవుట్లెట్స్లో వస్తువులు కొనడానికి ఇదే ముఖ్యమైన రీజన్. గ్యాడ్జెట్స్ మొదలు డ్రెస్సెస్ వరకు ప్రతిదీ కాస్ట్లీవే యూజ్ చేయాలన్న మెంటాలిటీ కూడా బాగా వ్యాపిస్తోంది. దీంతో అదనపు ఆదాయ మార్గాల కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ పరుగులో పడి మిడిల్ క్లాస్ పీపుల్స్ మెంటల్ పీస్కి దూరం అయిపోతున్నారు. ఇటీవల వెల్లడైన ఒక సర్వే ప్రకారం ప్రస్తుత యువత లగ్జరీ వస్తువులను ఎడాపెడా కొంటున్నారట. ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ప్రజలు ఈఎంఐలలో కాస్ట్లీ వస్తువులు తెగ కొనేస్తున్నారట. మార్కెట్లో 75% లగ్జరీ వస్తువులు కొనేది మధ్యతరగతి ప్రజలేనట. లగ్జరీ వస్తువుల ధరలు తగ్గలేదు, కానీ రిచ్గా కనిపించాలన్న యావతో మిడిల్ క్లాస్ పీపుల్ వీటిని కొంటున్నారు. పరిస్థితిని చూస్తే ఇది మార్కెట్ శక్తుల ట్రాప్గా కనిపిస్తోంది అని అనలిస్టులు పేర్కొంటున్నారు. అంతకంతకు ఈ వైఖరి పెరుగుతూ పోతోందే తప్ప తరుణోపాయం కనిపించడం లేదు. మరోవైపున జీత భత్యాలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. కోవిడ్ అనంతర కాలంలో జాబ్స్లో అనిశ్చితి సైతం పెరిగింది. అయినా సరే లగ్జరీ లైఫ్ స్టైల్ మాత్రం నీడలా వెంటాడుతోంది. ఈ ప్రమాదం శృతి మించకముందే ఎవరికి వాళ్ళు కళ్ళు తెరవడం మంచిది. స్తోమతకి మించిన ఎక్స్పెన్సెస్కి పోకపోవడమే మేలు. ఎంత చెట్టుకి అంత గాలి అన్న పెద్దల మాటలో ఇదేనండి అసలు నీతి. సో మినిమలైజ్ చేస్తారు కదా, ప్లీజ్ థింక్ ఇట్.